470 కోట్లతో కట్టేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. నరసింహ హెలికాప్టర్లో తీసుకొచ్చాడండి. వచ్చేసి నర్సీపట్నం దగ్గర పక్కనే శంకుస్థాపన చేశాడు సార్. ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు, కాడ ఒక రూపాయి పని అవ్వలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గులేని నా కొడుకు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్. ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా? పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు ఆడికి బుద్ధి ఉండాలి కదండి. జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు. ప్రజలు మోసం చేయడం కాదు, శంకుస్థాపన చేశాడు సార్. అది పునాదులు తీసి ఆఫీసర్ మొన్న కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఎవరా కట్టలేదంటే కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు నీకు కట్ట అన్నాడండి. ఇదని ప్రభుత్వం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. ఇంకో ముఖ్యమైన విషయం సార్, రాసుకోండి సార్ మీరు. ఈ తాండవ పైన పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాజెక్టుకి నుంచి తాండవాకు వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఆ ప్రాజెక్ట్ సార్? షిరిడి సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్. కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్. ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు, అక్కడ ఆగిపోద్ది. మరి తాండవాకి నీరు రాకపోతే ఈ 53,000 ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని చెప్పి ఒక్కసారి అడుగుతున్నాను సార్ నేను. అంచేత మనం వచ్చినన్నే ఈ షిరిడి సాయి ప్రాజెక్ట్, ఎవరైతే షిరిడి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గారి ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలా, ఈ రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం చేస్తున్నారు. అలాగే బీసీల గురించి, ఎస్సీల గురించి మీకు తెలుసు సార్. రెండో సార్, గోపాల మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు. వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంతో ఆరాటపడేవారు. సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పొట్టిన సార్ పెట్టాం, ఇంటి వద్దనే పశువులుగా అన్ని ఆరోగ్య అన్ని అందించే వాళ్ళమి. గోపాల మిత్ర ద్వారా సంకరజాతి పశు ఉత్పత్తి జరిగేది, ఎన్నో లాభాలు ఉండేది సార్. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తున్నారు సార్. వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రికమెండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్. కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రికమెండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ టైం లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీకు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎప్పటి నుంచి పురాతన నుంచి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని అడయాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందే సార్. ఎవడ కూడా ఆపలేడు. ఇది తథ్యం. వదలరా. కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది. బెదిరవలసిన పని లేదు. నా మీద 17 కేసులు పెట్టాడు. ఏం పీకాడండి? ఏం పీకాడు? మాట్లాడితే కేసు పెడతాడా? ఎవడెవరు నా మీద కేసు పెట్టడానికి? నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను. భయపడే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఈ నరాలు రామారావు గారి తాలూకు పౌసు నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాను, నేను బ్రతికుండగా మీ మీద ఏగవాళ్ళు నేను ఒప్పుకోను. ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా, మొన్న ఎవడో అంటున్నాడట, మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటైపోతే మీ తాలూకు పథకాలు పోతాయని. ఎవడరా నువ్వు ఇచ్చేదాన్ని పథకాలు? నా కొడకల్లారా, రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు? మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. మీ అండగా నేను ఉంటాను, మీకు తోడుగా నేను ఉంటాను, నా తోడుగారు లోకేష్ గారు ఉంటారు. ఇంకెవరుగా మనకి ఏం కావాలి మనకి? అంచేత మీరందరూ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా, మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా, చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను, ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే ఆడకూడదు.
బలిసి నడిపోయింది కబడాడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట, 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకోగాన్ని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.